శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. సర్గస్థితి ప్రళయహేతుమచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్తబంధనమపార సుఖాంబురాశిం శ్రీవల్లభం విమలబోధఘనం నమామి. ఇప్పుడు మనం వాక్యవృత్తిని గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ శంకరాచార్యులు తర్వాత అంటే శిష్యుడు అడిగిన ప్రశ్నకి ఆత్మ యొక్క స్వరూపాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. రూపాదిమాన్యత పిండస్తతోనాత్మా ఘటాదివత్ వియదాది మహాభూత వికారాత్వాచ్చ కుంభవత్ అన్నారు. ఏ విధంగా అయితే ఈ శరీరము ఆత్మ కాదు. ఏ విధంగా అంటే కుండ మొదలైన వాని వలె దీనికి కూడా రూపం ఉంది. మట్టితో కుండ తయారైనట్లుగా ఈ దేహం కూడా ఆకాశాది భూతాలు వికారం చెందటంతో నిర్మితమవుతోంది అని చెప్పారు. అంటే ఈ శరీరం పంచభూతాలతోటి తయారు చేయబడింది. తయారు చేయబడిన వస్తువు ఎప్పుడూ కూడా నీకంటే విడిగానే ఉంటుంది. ఏ విధంగా అయితే కుండ తయారవ్వడానికి కుమ్మరి కారణం కదా. కానీ కుండ దేంతో తయారైంది అంటే మట్టితోటి, ఒక పదార్థంతో తయారైంది. మట్టి నుండి కుండలు తయారవుతున్నాయి. కుండలకు మట్టి ఉపాదానము కారణం. ఆత్మ నిత్యమైనది కాబట్టి దానికి పుట్టుక లేదు. ఉన్నట్లున్నదంతా ఆత్మలో పుట్టినట్లుగా అనిపిస్తోంది. అంటే ఇక్కడ పుట్టటము అనేది లేదు. కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం, బ్రహ్మములోంచే ఈ సృష్టి అంతా వచ్చింది అని. కానీ లోంచి అనేది లేదు ఇక్కడ. అదే పదార్థము బయటికి వచ్చి రూపం మారింది అక్కడ. ఆ పదార్థమే అంటే ఏ విధంగా అయితే సముద్రంలోంచి అనేక రకాలైన బుడగలు కెరటాలు అన్నీ వస్తుంటాయి. కానీ అవి రూపం మారుతున్నాయి, కానీ పదార్థము ఒకటే కదా. కానీ మనకి కనిపించటము కోసము అది ఒక రూపాన్ని దాలుస్తోంది, పుట్టినట్లుగా కనిపిస్తోంది. కెరటాలు సముద్రంలో పుట్టేయి అందులోనే ఉనికిని కలిగి ఉన్నాయి. సముద్రం లేకపోతే అసలు కెరటం అనేదే లేదు కదా. ఇది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ అందులోనే లీలం అయిపోతున్నాయి. ఆత్మ దేనికి కార్యం కాదు. అన్ని కార్యాలకు ఆత్మయే కారణం. దేనికి పరిణామం ఉండదో, ఏది స్థిరమో దానికి జన్మ మరణాలు ఉండవు. అంటే ఒక పరిణామం ఇంత కాలం అని చెప్తాం కదా. అది ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో వెళ్ళిపోతుంది. అంటే వచ్చిపోయేది ఎప్పుడూ కూడా ఆత్మ కాదు అంటారు. అందువలనే ఆత్మకు సృష్టి వినాశనము ఉండవు. కుండ భౌతికంగా చూడబడేది, మనకి కనబడుతోంది, ఇది అనాత్మ. దీనిని చూస్తే చైతన్యమే ఆత్మకుండవలే దేహం కూడా. అంటే చైతన్యమైన ఆత్మే కుండవలే దేహం కూడా పంచభూతాలతో నిర్మించబడినదే. అంటే ఇది కూడా నిర్మితమైనదే. అంటే ఇది కొన్ని పదార్థాల తోటి నిర్మించబడింది. అందుకని పదార్థ నిర్మితమే అంటారు. శరీరానికి పుట్టుక, పెరుగుదల, అరుగుదల, వినాశనం అంటే షడ్భావ వికారాలు ఉన్నాయి. దీనికి మనకి తెలుస్తూనే ఉంది. పుట్టడం, పెరగడం, తరగడం, వృద్ధి చెందడం ఇవన్నీ ఉంటున్నాయి కదా. అది అని లక్షణాలు మారుతూ ఉంటుంది. కుండవలే మనం చూసే వస్తువులలో దేహం కూడా ఒకటి. ఈ కారణాల చేత శరీరం కూడా మిగిలిన అన్ని వస్తువుల వల్లే ఒక వస్తువు మాత్రమే. ఇది ఆత్మ కావడానికి వీలు లేదు అని ఇక్కడ చెప్తారు. అయితే శరీరం పెరుగుతుంది, అరుగుతుంది, స్థూలంగా అవుతుంది, సన్నబడుతుంది. కాబట్టి ఇది కుండ వంటిది కాదు అని మనం
ఆదిస్తారేమో అని గురువుగారు ముందే చెప్తున్నారు. ఓకే, అది సరే, అది సరికాదు అని ఇక్కడ చెప్తారు. అంటే ఇటుకలతో మనం గోడను పెంచనువచ్చు, ఇటుకలు తీసేస్తే గోడ చిన్నదిగా మారవచ్చు. ఇదే విధంగా శరీరపు జీర్ణ వ్యవస్థ శరీరాన్ని పెంచుతోంది. జబ్బు చేసినప్పుడు వార్ధక్యంలో శరీరం కృషిస్తోంది. పెరిగే లక్షణం ఉన్న గోడ చైతన్యవంతమైనదని అనలేము. ఇప్పుడు మనం దాన్ని పెంచేము కదా అని దాన్ని చైతన్యము అని మనం అనలేము. ఇదే విధంగా పదార్థ నిర్మితమైన శరీరం కూడా జడమైనదే, అనాత్మే అంటారు. అంటే ఇది భౌతికంగా మనం పెంచాం ఏంటి, గోడని 4 రాళ్ళు తీసిస్తే తగ్గించాం. అలాగే మన శరీరాన్ని పోషణార్థం, అంటే యుక్త వయస్సులో శరీరం పోషణం బాగా ఉంటే పెరుగుతుంది. అదే శరీరం ఎంత తిన్నా ముసలితనంలోనే క్షీణిస్తుంది. మరి దీనికి ఏమిటి, రెండిటికీ కారణం ఒకటే అయ్యింది కదా. అలాగే స్థూల శరీరం మన తల్లిదండ్రుల కారణంగా జన్మించింది. ఇదే శరీరం పుట్టబోయే పిల్లలకు కూడా కారణం అవుతోంది. ఆత్మ కార్యము కాదు, కారణము కాదు. అటువంటప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది? స్థూల శరీరం అనాత్మ నుండి పుట్టినది. దీనిని చూసే చైతన్యం ఆత్మ కాబట్టి ఆత్మచే చూడబడే శరీరం ఎన్నటికీ ఆత్మ కాజాలదు అని ఇక్కడ చెప్తారు. ఇంకొకసారి మనం శ్లోకం చెప్పుకుందాం. రూపాదిమాన్యత పిండస్తతోనాత్మ ఘటాదివత్ వ్యదాది మహాభూత వికారాస్త్వాచ్చ కుంభవత్ అన్నారు. తర్వాత శ్లోకంలో గురువుగారు చెప్తున్నారు, అనాత్మాయది పిండోయ ముక్తహేతు బలాన్మత కరామలకతవ సాక్షాత్ ఆత్మానం ప్రతిపాదయ అన్నారు. అనాత్మాయది పిండోయ ముక్తహేతు బలాన్మత కరామలక తవ సాక్షాత్ అంటే చేతిలో ఉసిరికాయని చూసినట్టంత స్పష్టంగా, ప్రతిపాదయ అంటే నాకు ఆత్మని చెప్పండి అని శిష్యుడికి ఇంకా ఉత్సాహం ఉందన్నమాట. ఇంకా తెలుసుకోవాలి, ఎలాగా ఆత్మ నాకు ఎలాగ ప్రత్యక్షంగా కనబడుతుంది. సరే, శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. పై కారణాల వల్ల స్థూల శరీరాన్ని అనాత్మగా నిరూపించారు. అది నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే గోడతోటి శరీరానికి, గోడ ఎలా నిర్మించబడుతోందో శరీరము కూడా అలాగే తరుగుదల పెరుగుదల, ఏ విధంగా అయితే కుండ మట్టితో తయారు చేయబడిందో ఇలాగే పంచభూతాలతోటి శరీరము చేయబడింది అని మీరు చెప్పారు. కానీ ఈ ఆత్మని గురించి నాకు చేతిలోని ఉసిరికాయ అంత స్పష్టంగా ఆత్మ ఏదో నాకు వివరించి చూపించండి అని ఇక్కడ గురువుగారిని శిష్యుడు అడుగుతున్నాడు. ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయం నుండి పరోక్షమైన దానిని నిశ్చయించడాన్ని అనుమానం అంటారు. అంటే ఇక్కడ మన ఉదాహరణతో చెప్పారు కదా, అదనమాట. గురువుగారు స్థూల శరీరాన్ని అనాత్మని నిరూపించడానికి అనుమాన ప్రమాణాన్ని వాడారు. అంటే కుండవలే శరీరం కూడా పదార్థ నిర్మితమైనది అని. సరే, కుండ మట్టితో నిర్మింపబడినది, అదేవిధంగా కూడా పంచభూతాలతో శరీరము నిర్మించబడింది. అందుకే రెండు అనాత్మే అని ఇక్కడ స్పష్టంగా శిష్యుడికి అర్థమైంది. అయితే శరీరం అనాత్మని తెలుసుకోవటం అన్వేషణలో ఒక దశ కావచ్చు. అయితే సాధకుడు అన్వేషిస్తున్నది ఏమిటి? ఆత్మని కదా. అందుకే ఆత్మను స్పష్టంగా వివరించి చూపించమని గురువుగారిని శిష్యుడు శ్రద్ధ ప్లస్ ధైర్యంతో అడుగుతున్నాడు. నేను దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి. అందుకనే అండి కృష్ణయ్య అంటారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. ఏమిటి జ్ఞానం అంటే వేరే ఏవి పదార్థము కాదు, నిన్ను నీవు తెలుసుకోవటమే జ్ఞానము అంటే. అవునా? ఎదురుగా చేతిలోని అమలకం వలె గోచరిస్తేనే తప్ప, అంటే అమలకం అంటే ఇక్కడ ఉసిరికాయ, ఆత్మానుభవం కలిగిందని ఒప్పుకోలేం కదా. అంటే ఏదైనా ఒక వస్తువుని నువ్వు అనుభవిస్తేనే దాన్ని స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఏది లేదు అది చూసిన దాన్నైనా. అవునా? అంటే ఇంద్రియాలతోటి దాన్ని
అనుభవిస్తే దాని అనుభవము అంటాం. కానీ ఇక్కడ విషయం ఆత్మ కదా, దాన్ని అనుభవించాలి అంటే జ్ఞానేంద్రియాలతో అది అసాధ్యము కదా. అనుమాన ప్రమాణంతో అంగీకరించవచ్చు. ఏమిటంటే ఈ కుండ ప్లస్ ఆత్మని, ఇది శరీరాన్ని అనుమాన ప్రమాణంతో అంగీకరించవచ్చు. అయితే శిష్యుడు కోరేది ఆత్మానుభవాన్ని, కానీ ఆత్మ నిరూపణాన్ని కాదు. అందుకే ప్రత్యక్షానుభవం కావాలని ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు. ఈ శరీరం అనాత్మ అయితే దీన్ని నిర్లక్ష్యం చేయడమా, విడిచిపెట్టడమా? శరీరాన్ని నశింపజేసిన ఆత్మ మిగిలి ఉండవచ్చు కాక, కానీ ఆత్మను ఎవరు తెలుసుకుంటారు? తెలుసుకునే దానికి శరీరం అవసరం మనకి కదా. శరీరాన్ని విడిచిపెట్టనవసరం లేదని, శరీర తాదాత్మాన్ని విడనాడమని అనేటట్లయితే అది ఏ విధంగా సాధ్యమవుతుందో దయచేసి వివరించండి అన్నారు. అంటే ఆత్మని తెలుసుకోవాలి అంటే ఇంద్రియాలతోటి అవసరం లేదు, ఇంద్రియాలని దాటాలి అన్నారు కదా. ఇంద్రియాల్ని ఎలా దాటాలి అంటే శరీరాన్ని ఎలా దాటాలి అంటే శరీరాన్ని ఏమీ దాటనవసరము లేదు. దాటడం అంటే ఇక్కడ ఏమిటి, ఏమైనా శరీరాన్ని విడిచిపెట్టేయడమా, లేకపోతే శరీరాన్ని అక్కడ ఆత్మహత్య చేసుకోతే అప్పుడు ఆత్మ తెలుస్తుందా? ఆ విషయం అని కాదు, తాదాత్మ్యం అన్నారు. అంటే దానితోటి సంగమం విడిచిపెట్టాలి. ఇక్కడ దాన్ని ఎలాగో మెల్లిమెల్లిగా చెప్తారు. అయితే ఇక్కడ మహోన్నతము కోరదగినది అయిన ఆత్మానుభవం సంభవమేమో అనిపిస్తోంది. ఏమిటి ఇక్కడ, శరీరాన్ని ఆ తాదాత్మాన్ని విడిచిపెడితే ప్రస్తుతానికి శరీర తాదాత్మాన్ని విడనాడిన స్థితిలో ఇది ఏ విధంగా సంభవమవుతుందో కూడా దయతో స్పష్టంగా నా చేతిలో ఉసిరికాయను నేను చూడగలిగినంత స్పష్టంగా వివరించండి అని గురువుగారిని అడుగుతున్నాడు. ఈ విధంగా ప్రత్యక్షంగా ఎదురుగా చూడటం సాధ్యం కాకపోతే పరిపూర్ణమైన ఆత్మానుభవానికి నేను ఇంకా ఆచరించవలసినది ఏదైనా విధి ఉంటే నాకు చెప్పండి అని ఇంకా అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు ఏ విధంగా అంటే, ఘటద్రష్టాత్ ఘటాద్ భిన్న సర్వదా న ఘటో యథా దేహద్రష్టా తథా దేహో నాహమిత్యవధారయ అన్నారు. ఇంకొకసారి, ఘటద్రష్టాత్ ఘటాద్ భిన్న సర్వదా న ఘటో యథా దేహద్రష్టా తథా దేహో నాహమిత్యవధారయ. అంటే కుండను చూసేవాడు కుండ నుండి ఏ విధంగా విడిగా ఉంటాడో, అంటే అతడు కుండ ఏ విధంగా కాడో, అదేవిధంగా శరీరాన్ని చూసేవాడు శరీరి కాడు, శరీరం కంటే వేరుగా ఉంటాడు. ఇది నిశ్చయంగా తర్కించి తెలుసుకో అన్నారు. ఇది ఏ విధంగా అంటే, ఏదైనా మనం వస్తువుని చూస్తున్నప్పుడు ఆ వస్తువు కంటే మనం వేరుగా ఉంటాం. ఇది మనకి అనుభవ వైద్యం. చూస్తున్న వస్తువు చూస్తున్నవాడు అవడు కదా, ఇది అసాధ్యం కదా. ఎప్పుడు కూడా చూడబడే వస్తువు ఎప్పుడు కూడా చూసేవాడి కంటే విడిగానే ఉంటుంది. ప్రత్యక్షానుభవం కావాలని శిష్యుడు పట్టుబడుతున్నాడు. ప్రత్యక్షానుభవానికి చూసే విషయి ఉండాలి, చూడడానికి మనోబుద్ధులు ఇంద్రియాలు ఉండాలి, చూడబడే విషయం ఉండాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. ఏకము అద్వయము అయిన ఆత్మలో ఈ విషయ కదా సంబంధం ఉండడానికి ఆస్కారమే లేదు. అక్కడ రెండు ఉండవు. అంటే చూచేవాడు చూడబడే వస్తువు అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఇంద్రియాల ద్వారా మనోబుద్ధుల ద్వారా మొత్తం అన్నిటి ద్వారా కానీ ఆత్మానుభవం సంభవం కాదు. వీటన్నిటినీ అధిగమించినప్పుడే, వీటన్నిటికీ అతీతంగా ఆత్మ ఉంది అన్నారు. అందుకని భగవద్గీతనికి అంత స్పష్టత ఇచ్చింది. అంటే శంకరాచార్యులు ఏంటంటే భగవద్గీతకి భాష్యం రాశాక కూడా ఇంకా స్పష్టంగా చెప్పాలి. అంటే అందులో ఉన్న తత్వమే ఇందులో ఉంది. తత్వం అంటే ఒకటే
కానీ మనకి అది ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పడానికే ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. అయితే ఇది ఎలా తెలుస్తుంది? ధ్యానంతో మాత్రమే ఇది సాధ్యమని గురువు సూచించాలి. కానీ శిష్యుడు ప్రస్తుతం ఉన్న స్థితి నుండి బుద్ధికి అతీతంగా ఉండి అర్థం చేసుకోవటం ఏమిటో, ఆ అనుభవం ఏమిటో అర్థం చేసుకోలేడు కదా. అంటే ఈ స్థితిలో ఇంకా ఆ యొక్క దాన్ని రుచి చూడలేని స్థితిలో ఉండి, అది ఎక్కడో ఉంది, ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నాను కదా, కానీ అది దగ్గరగానే ఉంది అని గురువు చెప్తున్నారు. అది ఏ విధంగా దగ్గర, ఎలా దగ్గర అనే దానికి స్టెప్ బై స్టెప్గా మెల్లిగా తీసుకొని వెళుతున్నారు. ఒక మనస్సుని ఇంకొక మనస్సు అలా తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ నుండి గురువు ఎంతో ఓర్పుతో తర్కబద్ధంగా న్యాయమనిపించే వాదాలతో శిష్యుని బుద్ధిని క్రమంగా నడిపిస్తూ ధ్యానం వైపుకు తీసుకొని వెళ్ళాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాను, ఒక క్యాసెట్ పెట్టుకొని అది వింటూ ధ్యానం చెయ్యండి అని చాలామంది చక్రాల ధ్యానం గురించి చెప్తున్నారు. ఏదైనా సరే వింటున్నంత వరకు నీ మనస్సు అక్కడ ఉండాలి. పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనస్సుతో సహా బుద్ధితో సహా అన్నిటినీ దాటాలి అని చెప్తున్నారు. అన్నిటినీ దాటాలి అంటే ఏదైనా సరే, ఇది మెల్లిగా మనం చెప్తారు ఆయనే. ఇది చాలా సున్నితమైన పద్ధతి, ఎంతో కష్టసాధ్యం కూడా. కృపామూర్తి అయిన గురువు ఎంతో ప్రేమతో తీవ్రంగా తెలుసుకుందామనే దీక్షతో సంసిద్ధంగా ఉన్న సునిశ్చితమైన శిష్యుని బుద్ధిని శాంతపరిచి నిశ్చలంగా చేసి ధ్యానంలో నిలవగలిగేటట్టుగా తీర్చిదిద్దుతాడు. అయితే ఇక్కడ శిష్యుని దృష్టిని పదార్థ నిర్మితాలైన ఉపాధులపై నుండి మరలించి అంతర్ముఖం చేసి క్రమంగా నిశ్చలంగా ఉండే విధంగా గురువు ఎంతో ప్రయత్నం మీద మార్చాలి. శిష్యుని మనోబుద్ధులను ధ్యానాయత్తం చేయాలి అంటారు. అంటే ఇప్పుడు మనస్సు శరీరము అంటే మనస్సు ఉన్నంత వరకు, పనిచేస్తున్నంత వరకు శరీర ధ్యాస ఉంటుంది, విషయాల మీద అంటే ఆలోచనల మీద ఉంటుంది, ఏదో ఒకదాన్ని చూడమంటారు కదా, శ్వాస మీద ధ్యాస కూడా ఉంటుంది. అంటే ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ ధ్యాస అనేది ఉంది అంటే నువ్వు అక్కడ ఇద్దరు ఉన్నట్టే లెక్క. అంటే నేను ప్లస్ ప్రాణం కదా, అది కూడా దాటాలి. అంటే ప్రాణం కూడా పంచభూతాలలో ఒకటే, అది వాయువు కదా. అది నీవు ఒక వస్తువును చూస్తుంటే చూసే నీవు నిశ్చయంగా ఆ వస్తువు నుండి వేరుగా ఉంటావు. ఇప్పుడు చెప్పుకుంటున్నది అనమాట. నీ శరీరం నీచే చూడబడుతోంది కాబట్టి దానిని చూసే నీవు నిశ్చయంగా వేరుగా ఉన్నావు. దీనిని శ్రద్ధగా చర్చించి స్పష్టంగా తెలుసుకుందాం. ఎలాగా? శరీరం అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులని మనం అభ్యాసం ద్వారా తెలుసుకుంటాం. అక్కర్లేదు అంటే మనం వాటిని తీసేయగలం. కానీ నీతో ఈ శరీరం ఎన్నో జన్మల నుండి అటాచ్ అయ్యి, ఇక్కడ నీతో అంటే ఇక్కడ ఆత్మతోటి చాలా దగ్గరగా కదా. అంటే ఇది ఎన్నో జన్మల నుంచి ఈ శరీరంతో జీవుడికి తాదాత్మ్యత ఉంది. ఇది నేను అనే ఆ యొక్క ఆలోచన వినడం చాలా కష్టం అన్నమాట. నేను కాదు అనే ఆలోచనని విడగొట్టడం చాలా కష్టము. అందుకనే ఆత్మని తెలుసుకోవటానికి ఇంత కష్టపడవలసి వస్తుంది. కాబట్టి దానిని చూసే నీవు నిశ్చయంగా వేరుగా ఉన్నావు. దీన్ని శ్రద్ధగా చర్చించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ శరీరం నాది అని అందరూ అంటూనే ఉంటారు. నిజానికి నాది అనబడేది నేను కావటానికి వీలు లేదు. శరీరం
నాది, నేను శరీరానికి స్వామిని కదా. నేను నా కుక్క కావడానికి వీలు కాదు. ఇక్కడ కుక్కని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తారంటే, ఇక్కడ విశ్వాసము కలది ఈ కుక్క. చూడండి, ఎన్నో జన్మల నుండి ఈ శరీరం మనతోనే ఉంటుంది. అంటే ఇది మన ఆధీనంలో ఉంటుంది, మనం చెప్పినట్టు చేస్తుంది, అవునా. అయితే ఇక్కడ అదే అంటున్నారు, కుక్క కావడానికి వీలు. కుక్క నాది అనవచ్చు, నాకు కుక్క మీద సర్వ హక్కులు ఉండవచ్చు. ఇదే విధంగా ఇదే తర్కంతో చూస్తే శరీరం నీది అనవచ్చు, కానీ ఆ శరీరమే నీవు కావు. నీవు శరీరం కంటే భిన్నంగా ఉన్నావు. నీ శరీరానికి నీవు స్వామివి. కుక్కకి ఏ విధంగా అయితే నేను యజమానినో, అలాగే శరీరానికి కూడా నేను యజమానిని. దాని మీద అధికారం నాకు ఉంది. ఈ సత్యాన్ని మరల మననం చేసుకుని దృఢంగా తెలుసుకో అన్నారు. ఇప్పుడు నువ్వు నడవమంటేనే నడుస్తుంది, నువ్వు పని చేయమంటేనే చేస్తుంది, అవునా. నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే అది తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా విషయాల్ని అనుభవించమంటేనే అనుభవిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమిటి అర్థమవుతుంది అంటే, శరీరము నా ఆధీనంలో ఉంది, నాకు విశ్వాసపాత్రులాగా ఉంది అనేది సుస్పష్టం. ఇది నీచే చూడబడే వస్తువులలో ఒకటిగా శరీరాన్ని చూడటం నేర్చుకో అన్నారు. అందుకనే వివేకానంద స్వామి కూడా చెప్పారు, అద్దాన్ని చూసుకుంటూ, అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ ధ్యానం చేయమంటారు. అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది, అంటే నీకంటే అది వేరుగా కనబడుతోంది కదా. అలాగా దాన్ని చూసుకుంటూ నువ్వు ధ్యానంలోకి వెళ్ళగలిగితే, ఇది చిన్న చిట్కా మాత్రమే. అంటే ఒక వస్తువుని చూస్తే మనం దానికంటే విడిగా ఉన్నాము అని మనకి ఎలాగ తెలుస్తుందో, అదేవిధంగా శరీరాన్ని అద్దంలో చూసుకుంటే అది నీకంటే ఉన్నట్టుగా నీ బుద్ధితోటి నువ్వు తర్కం చేసి, అవునా, దాన్ని అనుభవించాలన్నమాట. నాకంటే ఇది విడిగా ఉంది అనేది, ఇది నేను చెప్తున్నాను అంటే నా అనుభవం అన్నమాట. అంటే ఇది అంటే అలాగే అంటారు. అందుకనే దీపాన్నే చూడమంటారు. దీపం ఒకటి, కానీ నీ శరీరాన్ని నువ్వు విడిగా చూడగలగాలన్నమాట. నేర్చుకోన్నారు. శరీరంపై ఇది వరకు నీకుండే అభిప్రాయాలను మార్చుకో. ఈ నూతన దృక్పథంతో నీ శరీరంచే గుర్తింపబడే ప్రపంచంతో సరైన సంబంధాన్ని పెట్టుకొని సరిగ్గా వ్యవహరిస్తాము అంటారు. ఇప్పుడు అదే అన్నమాట, శరీరమే నాది కానప్పుడు ఈ సృష్టిని నాది నేను అని ఎలాగ మనం దృఢపరుచుకుంటున్నాం కదా. ఇది తప్పు భావన కదా. అది దాన్ని ఇక్కడ గురువుగారు చెప్తారనమాట. నీ శరీరమే నీది కాదు. దీన్ని ఎంతోమంది అనుభవపూర్వకంగా యోగ వాసిష్ఠంలో మెల్లిగా చిన్న కథలు చెప్తాను. ప్రహ్లాదుడు, జనకుడు, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని ఎలాగా అనుభవంలోకి తెచ్చుకున్నారు ఆత్మని, అవునా. ఇది వేరే విధంగా అసలు మనం ఆత్మని తెలుసుకోలేం. నేతి అంటారు. అన్నీ విడగొట్టబడితేనే నువ్వు ఆత్మగా తెలియబడుతుంది. అది మెల్లిమెల్లిగా మనం నేర్చుకుందాం. సరైన జ్ఞానంతో ఏ మేరకు దేహతాదాత్మ్యం తగ్గుతుందో ఆ మేరకు అంటే అవిద్య తగ్గుతూ ఉంటుంది అన్నారు. ఇది ప్రాక్టీస్. ఏదైనా కూడా అభ్యాసము అంటారు. అభ్యాసం వైరాగ్యం. అభ్యాసంతోనే వైరాగ్యం పొందగలుగుతాం. ఆత్మను తెలియని అజ్ఞానం నుండి ఉద్భవించిన చిత్రమైన చిత్తభ్రమణమే ఈ దేహాధ్యాస. చిత్రంగా చూస్తున్న శరీరాన్నే నేనుగా పొరపడుతూ ఉంటాము. ఈ పొరపాటే సర్వ ఉద్రేకాలకు, బాధలకు, భయాలకు, సంచలనాలకు కారణమవుతుంది. ఈ పొరపాటు కారణంగానే మనోబుద్ధులకు అనుభవాలు వస్తున్నాయి కదా, అవునా. అవన్నీ నావే అనుకుంటున్నాము. ఈ ఉద్రేకాలు, సంచలనాలే దట్టమైన మబ్బు సూర్యుని మరుగుపరిచినట్లుగా ఆత్మానుభవానికి
అడ్డుపడుతున్నాయి. వీటన్నిటినీ నేనుగా మనం భ్రమిస్తున్నప్పుడు ఆ ఆ డస్ట్బిన్ అన్నమాట ఎక్కడో మడుగున ఉంది మణి. మరి వీటన్నిటినీ తొలగిస్తే కదా నువ్వు దాన్ని చూడగలుగుతావు. అలాగే వీటన్నిటినీ కూడా విడిగా చూడటం నేర్చుకోవాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక గురువుగారు చెప్తున్నారు, ఏవమింద్రియం దృక్ నాహమింద్రియాణీతి నిశ్చను మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ అన్నారు. అంటే ఇంద్రియాలన్నీ కూడా నేను కాదు. దేంతోటి? మనస్సు బుద్ధి ప్రాణంతో సహా ఇవేవి కూడా నేను కాదు. ఫస్ట్ శరీరాన్ని అన్నారు కదా, శరీరం తర్వాత మనస్సు బుద్ధి ప్రాణము ఇవేవి కూడా ఒకటొకటిగా ఏది కూడా నేను కాదు. వీటన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను. ఇవి నా అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు శరీరంతోటే వీటన్నిటినీ మెల్లిమెల్లిగా తీయటం. ఇదే విధంగా ఇంద్రియాలను చూస్తున్న నీవు ఇంద్రియాలు కావు. నీవు మనస్సు బుద్ధి ప్రాణము కావని నిశ్చయంగా తెలుసుకో అన్నారు. అంటే స్థూల శరీరాన్ని నీవుగా పొరపడవద్దని బోధించిన తరువాత ఈ శ్లోకంలో సూక్ష్మ శరీరం కూడా నీవు కాదని శిష్యునికి స్పష్టం చేస్తున్నారు. ఇంద్రియాలకు విషయాలను గ్రహించే గుణాలు మనస్సు బుద్ధి ప్రాణం కలిసి సూక్ష్మ శరీరం అనబడుతున్నాయి కదా. అంటే ఈ ఇంద్రియాలు దేనితోటి తాదాత్మ్యం చెందుతున్నాయంటే గుణాల వల్ల బుద్ధి వల్ల మనస్సు వల్ల ఇవి పని చేస్తున్నాయి కదా. అందుకని దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు. ఇవి లేనిదే స్థూల శరీరము బాహ్యేంద్రియాలు కూడా పని చేయలేవు. అంటే మనస్సు లేకపోయినా బుద్ధి లేకపోయినా గ్రహణశక్తి లేకపోయినా ఇవేవి కూడా పని చెయ్యవు. మనకు తెలిసిందే, ప్రాణం పోతే శరీరము ఏది పని చెయ్యదు. అన్నీ బాగానే ఉన్నాయి కదా, అయినా సరే అది పని చెయ్యదు. ఈ సూక్ష్మ శరీరం కూడా పంచభూతాల సూక్ష్మాంశాలతో నిర్మించబడినదే కాబట్టి ఇది కూడా అనాత్మే. ఈ సూక్ష్మ శరీరం కూడా నీచే తెలుసుకోబడుతోంది, చూడబడుతోంది, గుర్తించబడుతోంది. అందుకని కాబట్టి దీన్ని కూడా ఒక వస్తువు కిందే చెప్పారు. అంతరింద్రియాలు ప్రాణం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా మనచే తెలియబడుతున్నాయి. ఇవి చేసే పనులను కూడా మనం గుర్తిస్తూనే ఉన్నాం. ఈ విధంగా తెలుసుకునేవాడు తెలియబడేది కావటం అనుచితం. కాబట్టి తెలుసుకునే నేను ఎప్పుడూ కూడా వేరుగానే ఉన్నాను. అందుకనే అంటారు కాసేపు, అందుకే అంటారు ఊరికే ఉండు. రమణ మహర్షి ఏమీ చెప్పరు. ఊరికే ఉంటే మనది మనకే తెలుస్తుంది. ఇక్కడ ఊరికే ఉండు అనే జ్ఞానం కూడా తెలియాలి కదా. అసలు ఏమిటి ఊరికే ఉండడం అంటే? ఇక్కడ బాహ్యంగా మనం ఊరికే ఉన్న మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. మనస్సు పనిచేస్తున్నంతసేపు నీకు ఊరికే ఉన్నావని అనరు. అంటే జ్ఞానేంద్రియాలు పనిచేయకూడదు, మనస్సు పనిచేయకూడదు, బుద్ధి పనిచేయకూడదు, కేవలం దాన్ని కేవలం అంటారు. అలా ఉంటే ఆటోమేటిక్గా నీకు కొంచెం గుర్తించగలిగే సూక్ష్మ జ్ఞానం కలుగుతుందన్నమాట. మన ప్రాణం ఏ స్థితిలో ఉందో, మనస్సు స్వభావం ఏమిటో, బుద్ధి ఏం చేస్తోందో మనం స్పష్టంగా గ్రహించగలుగుతాము ఎప్పుడు ఊరికే ఉంటే. ఈ విధంగా సూక్ష్మ శరీరం చేసే పనులను, అందులో కలిగే అనుభవాలను, సంచలనాలను స్పష్టంగా గుర్తించగలిగేవారు దానికంటే భిన్నంగా ఉండి తీరాలి. అంటే మన ఆలోచనలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి, మన ఊపిరి మనకు స్పష్టంగా తెలుస్తున్నది. మన బుద్ధిలో ఏ ఏ సంచలనాలు కలుగుతున్నాయో మనకి తెలుస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి అంటే నాకు, నేనుకి. అవునా? వేదాంత విద్యార్థులందరికీ ఇక్కడ ఒక సలహా ఇవ్వబడుతోంది. ఏమిటి అంటే తార్కికంగా స్వతంత్రంగా ఆలోచిస్తూ
నిశితంగా పరిశీలించి తెలుసుకుంటూ సూక్ష్మ శరీరాన్ని గుర్తిస్తూ దాన్ని తాను చూడటాన్ని కూడా గుర్తిస్తూ అలా చూస్తున్న తనపై తాను దృష్టి నిలపటం అభ్యసించాలి అంటారు. అది అసూక్ష్మ దృష్టి అంటే చూస్తున్నేవాడు ఎవరు అటుపక్క తిప్పాలి. అంటే ఇప్పటి వరకు మనం ఎదురుకుండా ఉన్న వాటిని చూస్తున్నాం, గుర్తిస్తున్నాం. అంటే ప్రాణాన్ని గుర్తిస్తున్నాం, మనస్సుని గుర్తిస్తున్నాం, బుద్ధిని గుర్తిస్తున్నాం కదా. అంటే ఇక్కడ సాక్షిత్వం అక్కడ సిద్ధిస్తోంది. కానీ ఆ సాక్షి తన వైపు తిరిగితే ఇక్కడ సాక్షిత్వం ఉందా? ఇంకా అక్కడ అదే ఆత్మ. అప్పుడు అది ఆత్మ అయిపోతుంది. కాస్త చూస్తున్నంత వరకు కూడా నేను ఉన్నాను అంటే అహంకారమైన నేను, అంటే సత్వగుణంతో కూడిన అహంకారంతో ఉన్నాను. బాహ్యంగా ఇంద్రియాలు విజృంభిస్తే దాన్ని తాదాత్మ్యం చెందడం అంటారు. అంటే విషయాల్ని నువ్వు తీసుకోవటం, అక్కడ సంఘం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఆంతరికంగా చూడను, అక్కడ సంఘం లేదు, అక్కడ సాక్షి మాత్రంగా అన్నిటినీ నువ్వు గుర్తిస్తావు. కానీ ఆ సాక్షి తనను తాను చూసుకునేటప్పుడు అక్కడ ఇంకా ఏమైనా ఉంటుందా? చూడటానికి అక్కడ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అదే అంటారు, సముద్రంలో అలలు, నురగ, బుడగలు లోపలికి వెళ్ళిపోతే తన వైపు అవి తిప్పబడితే అది సముద్రమే అవుతుంది. అది అక్కడ ఇంకా ద్రష్ట అనేవాడు ఉండడు, సాక్షిత్వం అనేది ఇంకక్కడ ఉండదు. అదే అనమాట ఇక్కడ దృష్టి నిలపటం అభ్యసించాలి. తనకంటే తనచే చూడబడే సూక్ష్మ శరీరం విధిగా భిన్నంగా ఉండి తీరాలి. ఈ భేదాన్ని స్పష్టంగా గ్రహిస్తూ తనను తాను చూసుకోవాలి. ఈ విధంగా బాహ్య దృష్టిని విడనాడి కేవలం తనను తాను చూసుకోవటమే నిధి ధ్యాసన. ఇదే ధ్యానానికి అర్థము, లక్ష్యము కూడా. దీన్నే ధ్యానము అంటారు. అర్థమైంది కదా ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో? ఊరికే ఉంటున్నానండి అని చాలామంది చెప్తారు. ఊరికే ఉండటంలోని ఆలోచన చేసుకోవాలి. నేను ఊరికే ఉన్నానంటే ఏం చేస్తున్నాను, అంటే నేను ఎవరు అనేది తెలుసుకునే పాయింటే ఊరికే ఉండటం. అంటే కేవలంగా సాక్షీభూతంలో, అంటే పరమాత్మలో లీనమై ఉండటమే, పరమాత్మగా ఉండటమే. అంటే ఇక్కడ పరమాత్మ అంటే ఆత్మగా ఉండటమే అని చెప్పచ్చు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి. వీటన్నిటికీ నేను స్వామిని, యజమానిని. వీటిని చూస్తూ వీటి నుండి వేరుగా ఉన్నాను. అంటే నేను సూక్ష్మ శరీరాన్ని కాను. అది చేసే పనులన్నిటినీ నేను స్పష్టంగా చూస్తూ వాటిని నేను శాసిస్తున్నాను. వాటి స్వభావాన్ని, భావాలను మార్చగలుగుతున్నాను కదా. అంటే ఇప్పుడు నేను ఏదైనా నిశ్చయించుకుంటా చేయగలను కదా. అంటే ఏదో ఒక అనిశ్చితమైన స్థితిలో దాన్ని నిశ్చయం చేయగలిగే స్థితి కెపాసిటీ నాకు ఉంది కదా. అది అని అనమాట. భావాలు మార్చగలుగుతాను. దృఢంగా నిశ్చయంగా తెలుసుకొని నిన్ను నీవు చూసుకో అన్నారు. ఇక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళ వలె సూక్ష్మ శరీరం కూడా నీకు చెందిన ఒక కరణం. ఉపకరణం అంటే నా ఉపయోగించబడేది ఉపకరణం. దాన్ని అంటే ఒక పనిముట్టు మాత్రమే. ఏ కార్మికుడైనా, ఏ పనివాడైనా సరే తన దగ్గర ఉన్న కరణాలతో, సామగ్రితో పనిని చేయగలుగుతాడు. కేవలం ఆ పనిముట్లే తమంతట తాము ఏమీ చేయలేవు కదా. ఇది చెప్తారన్నమాట. అంటే మనస్సు, బుద్ధి ద్వారా మనం ఇంద్రియాలతోటి పని చేయిస్తున్నాము అనేది స్పష్టం. ఇదే విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం మొదలైనవన్నీ నా యొక్క బాహ్యాభ్యంతర కరణాలు మాత్రమే. వీటిని ఉపయోగిస్తూ అనుభవాలను ఆర్జిస్తూ జీవితానికి రూపుదిద్దుతున్న నేను వీటి నుండి నిశ్చయంగా వేరుగా ఉన్నాను. అవునా? నేను ఇది చేయాలి, నేను ఈ కోర్సు చదవాలి అని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ కోర్సుని సాధిస్తున్నాను, అందులో నిపుణత్వాన్ని సంపాదిస్తున్నాను కదా. అంటే మన యొక్క మనస్సు, బుద్ధి ద్వారా ఆ యొక్క కార్యాన్ని సాధిస్తున్నాము.
అంటే అవి కరణాలైన పనిముట్లన్నీ మనకు అర్థమవుతోంది కదా. ఈ కరణాలే నేను కాదు, ఇది నేను కాదు కదా. అంటే ఆ విద్య, ఆ సంపాదన అది నేను కాదు, నా ద్వారా అవన్నీ కూడా కూర్చబడ్డాయి. మనస్సు ఉంటేనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచపు విషయాలను మనోబుద్ధులు గ్రహిస్తాయి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో బుద్ధి నిశ్చయిస్తుంది. ఆ ప్రకారంగా ఇంద్రియాలు పనిచేస్తే ఆ ఫలితాలను, ఏ విధంగా పని జరిగింది, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను. ఈ విధంగా అన్నిటినీ తెలుసుకుంటూ బుద్ధిని కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాను. అంటే ఇదే అర్థమైపోతుంది కదా. అంటే మరి ఎందుకండి ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, ఇంత కష్టము, ఇన్ని బంధాలు, ఇన్ని కష్టాలు అంటే అందుకే అంటారు. ఆ కృష్ణయ్య కూడా అది చెప్పారు, అందరిలోకి నాకు జ్ఞాని ఇష్టుడు అని. ఎందుకంటే తన్ను తాను తెలుసుకుంటే ఈ బాహ్య కర్మలు, బాహ్య బంధాలేవి కూడా నిన్ను పాడు చెయ్యవు. యోగ వాసిష్టంలో అదే చెప్తారు. అంటే మరి ఎలా జీవించాలి అని మనం అనుకుంటాం. జీవనం విధానం, జ్ఞానం తెలుసుకుంటే జీవన విధానం హాయిగా ఉంటుంది. చూడండి, బాహ్యంగా ఎన్ని చేస్తున్నా లోన దృఢత్వం ఉంటే, నేను అనేది తెలుసుకుంటే బాహ్యమైన విషయాలు నిన్ను కదిలించలేవు. ఏ విధంగా అంటే పర్వతం మీద ఎన్నో రకాల చెట్లు, లతలు, పువ్వులు, కాయలు అన్నీ ఉంటాయి. కానీ వాటికి ఎంత తుఫాను వచ్చి అవి ఎంత అల్లోకల్లోలమైన పర్వతానికి ఏమీ చలనం ఉండదు. అలాగే బాహ్యంగా మనం ఎన్ని కష్టాలని అనుభవించినప్పటికీ ఆంతరిక అంటే అంతరంలో నేను ఇది ఏది కాదు అనేది సూక్ష్మంగా కొంచెమైనా సరే తెలుసుకుంటే ఇంత బాధని మనం అనుభవించ అవసరం లేదు అని నా ఉద్దేశం. ఊపిరిని పీల్చటం, వదలటం, ఈ శ్వాసక్రియే మనకు స్థూలంగా స్పష్టంగా కనిపించే ప్రాణలక్షణం. తెలుస్తోంది కదా మనకి. సోహం జపం చేసే వాళ్ళకి, ప్రాణాయామం చేసిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాన్ని నువ్వు ఎన్ని నిమిషాలు బంధించగలుగుతున్నావు, ఎన్ని నిమిషాలు వదలగలుగుతున్నావు, ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావు కదా. అంటే అది చేయబడుతోంది అంటే అప్పుడు అది జడమే కదా. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇదే ప్రాణం చేసే పనిగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిజానికి శారీరక క్రియలన్నిటికీ కూడా ప్రాణమే మూల కారణం. పంచభూతాల రజోగుణ ప్రభావంతో ఈ ప్రాణం పనిచేస్తుంది. కాబట్టి ప్రాణం కూడా నాచే చూడబడే పదార్థమే. అంటే అది కూడా జడమే, అనాత్మే. ఇది నేను కావటానికి వీలు లేదు, అంటే ఇది ఆత్మ కావటానికి. ఈ విధంగా తార్కికంగా ఆలోచించి నిశ్చయంగా తెలుసుకో. స్థూల సూక్ష్మ శరీరాలు నీవు చూస్తున్నావు, వాటిచే పని చేయిస్తున్నావు. అవే నీవు కాదు కదా. ఎలా అవుతావు? అవటానికి వీలు లేదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు చాలు. మళ్ళీ ఎక్కువ చెప్పినా మనకి ఆలోచించే విధానం కష్టం అన్నమాట. అంటే ఇది చాలా గమ్మత్తైన సబ్జెక్టు. ఇది తెలిసినట్టుగా ఉంటుంది, అంత మళ్ళీ ఏది కూడా అర్థమవుదన్నమాట. అదే చెప్తారు. నాకు ఇది ఏదో అర్థమైపోయింది. మనం ఉపన్యాసాలు వింటున్నప్పుడు మనకి ఆధ్యాత్మంలో అంతా అర్థమైపోయినట్టే ఉంటుంది. కానీ ఏకాంతంగా కూర్చొని దాన్ని మననం చేస్తే అప్పుడు దాని యొక్క ఆ కఠినత్వం తెలుస్తుంది. అమ్మా, ఇది ఇంత కష్టమా? ఎందుకంటే మనస్సు పెద్ద కోతి. అది ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఎలాగ గంతుతూ ఉంటుందో మనస్సు కూడా ఈ యొక్క బంధాల వల్ల, అంటే ఆలోచన ప్రవాహం వల్ల ఈ శరీరం నుంచి ఆ శరీరానికి, ఆ శరీరం నుండి ఈ శరీరానికి ఇలా గంతులు వేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఒక చోట కూర్చుంటుందో ఇంకా దానికి ఇంకొక చెట్టుని ఆశ్రయించాల్సిన పని ఉండదు, అంటే ఇంకా జన్మ ఉండదు. అందుకనే మనస్సుని ఆపండి అని చెప్తారు. మనస్సు లేని స్థితికి వెళ్ళండి అంటారు. అమనస్క యోగము అని చెప్పారు రామచంద్రులు. అవునా? ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.